ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతను కూడా కాపాడారు, రక్షించారు, భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు. మా కుటుంబాన్ని కూడా మీ కృపా సహాయము చేత భద్రపరిచారు. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, మరొక ప్రశస్తమైన, నూతనమైన, శ్రేష్టమైన దినమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి బహుమానంగా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మీ చిత్తాన్నే మా అందరి జీవితంలో జరిగించండి. మీ చిత్తానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అని సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం ద్వారా నాయన మీరు తెలియపరుస్తున్నారు. అవునాయన, ఈ రోజున మాకే అపాయం రాదయ్యా, దాని బదులుగా మాకు క్షేమమే కలుగుతుంది తండ్రి. అయ్యా, మీరు ఒక్కసారి పలికారంటే ఆ మాట మరల వెనకకి మరలదు నాయన. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మా ఎదుట శత్రువులు ఎన్ని ప్రణాళికలు పన్నుతూ ఉన్నప్పటికీ, అపవాది ఎంత ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చేయలేరు నాయన. అయ్యా, మీ వాక్యాన్ని ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల జరిగించండి. వారి కుటుంబాలకు కూడా ఈ యొక్క వాక్యాన్ని తోడయించమని, బిడ్డలను ఈ రోజంతను మీరే మీ స్వహస్తములతో భద్రపరచమని నాయన బ్రతిమాలుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా సహాయం వారందరికీ అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. అయ్యా, మాకు జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, వివేచన అనుగ్రహించండి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము దయచేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరం కూడా నూరింతలుగా మా పనులలో ఫలించే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి మరలా పునఃప్రారంభించబడే కృప దయచేయండి. అదే రీతిన నాయన నూతనమైనటువంటి కార్యాలను ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారిని, వారి పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వెళుతున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో ఏ దుష్టుడు, ఏ అపాయము, ఏ సమస్య రాకుండా, ఎవరిని ముట్టకుండా క్షేమమును దయచేయండి తండ్రి. సురక్షితముగా వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డ కూడా అదే రీతిన క్షేమముగా గృహాలు చేరబడే కృప దయచేయండి తండ్రి. నాయన, ఆకలి బాధలతో ఎవరు ఉండకూడదు తండ్రి. ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎవరికి తండ్రి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరికి కావలసిన సమృద్ధైన పరిస్థితిని మీరే దయచేయండి నాయన. అదే రీతిన ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టండి తండ్రి. వాక్యంలో ఎదగడానికి కృప దయచేయండి నాయన. పాపంలో పాలిభాగస్తులు కాకుండా, అపవాది వేస్తున్న ఆ చిక్కుల్లో పడకుండా, లోక ఆకర్షణలకు వారు అట్రాక్ట్ అవ్వకుండా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, మా మాటలు, మా ప్రవర్తన, మా నడవడిక అన్నీ కూడా మీ నామాన్ని గణపరచడానికి, మేము అనేకులకు కూడా మాదిరిగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారయ్యా, సిద్ధపడుతున్నారు. మంచి తెలివితేటలు, జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి. వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారి రిపోర్ట్స్లో, డెలివరీస్లో, ఆపరేషన్స్, చెకప్స్ అన్ని విషయాల్లో కూడా తండ్రి
మీరే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వారికి అనుకూలంగా తండ్రి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడైండండి. ఏ హాని వారి దగ్గరకు రాకుండా మీ రక్షణ కవచం వారి గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా సహాయము దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ రోజంతా జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని వారి కుటుంబాలను దీవించమని, మేము కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించే రాజ్య వ్యాప్తిలో ఈరోజు మా వంతులుగా పాలిభాగస్తులుగా మార్చమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.